ఏం చేసిందన్న ఒక విషయం మనం ఆలోచించాలి. ముందుగా టీఆర్ఎస్ విషయాన్ని కోసం మీకు తెలుసు, ఇదే మైలో 1000కి పైగా కేసులు బీసీల పైనే అక్రమంగా బనాయించి బీసీలను వేధించినటువంటి పార్టీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. అంతేకాదు మీకు తెలుసు, ఒకప్పుడు ఒక చిన్న సాదరంగా ఆహ్వానిస్తున్నాము. భారత్ మాతాకి. అంజన్న గారిని మిర్జిల్ ప్రభాకర్ గౌడ్ గారు, మిర్జిల్ మండల ఓబీసీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారా, వారిని శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము. కాకపోతే సమకాలీన రాజకీయ పరిస్థితులలో కులాలను పట్టుకొని విభజించి పాలించి చేస్తున్నారు. ముఖ్యంగా బీసీలు అత్యధిక సంఖ్యలో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఏదో రకంగా బీసీ కులాలను విభజిస్తున్నారు. కాబట్టి మనకు కూడా అనివార్యంగా ఈరోజు ఓబీసీ మోర్చాని పెట్టాల్సి వచ్చింది, చేస్తున్నాం. దాన్ని మనము చెప్పాల్సింది ఏంటంటే, బాగా పొల్యూటెడ్ అయిన తరుణం, అంటే బాగా కలుషితమైన రాజకీయ నేపథ్యంలో వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి లాభాన్ని ఎక్కువ ఆలోచిస్తుంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రధానమంత్రి మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జాతీయ స్థాయిలో సబ్బండ బీసీ వర్గాలకు, చేనేత వృత్తులకు కానీ ఈ కుల వృత్తుల వాళ్ళకు జరుగుతున్న పథకాల లాభాన్ని ఇంటింటికి తీసుకుపోవాల్సిన బాధ్యత మనకుంది. అది చెప్పాలి. ఎందుకంటే నేను హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేసిన, హడ్కో నుంచి వచ్చే రుణాలు సెంట్రల్ ఫండ్స్, ఉదాహరణకు చెప్తున్నా, గతంలో అది ఇందిరా ఆవాస్ యోజన ఉండే, తర్వాత అది ఇక్కడైనా డబుల్ బెడ్రూమ్ అనేది 2 BHK అని చేశాడు. అయితే అక్కడ వచ్చే నిధులన్నీ కూడా కేంద్ర కమిటీవి, కేసీఆర్ కిట్టు కూడా కేంద్ర కమిటీ నుంచి వచ్చే, ఆరోగ్య శాఖ నుంచి వచ్చే నిధులే. కానీ ఇక్కడ చెప్పే స్థాయిలో లేదు. మనము ప్రజల్లోకి తీసుకుపోయి మోదీ గారి ప్రభుత్వంలో, ఆయన ప్రధానమంత్రి ఆయన నేతృత్వంలో ఎన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రం నుంచి మనకు వస్తున్నవి, స్టేట్ కోటా ఎంత, స్టేట్ వాటా ఎంత, సెంట్రల్ వాటా ఎంత. కాబట్టి మనం పబ్లిక్లోకి తీసుకుపోతే తప్పనిసరి మన బీసీ సబ్బండ వర్గాలు కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాలను పక్కకు పెట్టి మోదీ గారిని ఆకర్షించి అతని యొక్క నేతృత్వంలో బలపరుస్తారు. ఇది మన ఒక సామాజిక బాధ్యత తీసుకోవాలి. తప్పనిసరి నా వంతు కూడా నేను మొన్న 24వ తారీఖు నాడు మళ్ళా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరియు పార్లమెంట్ అభ్యర్థి అరుణమ్మ గారి ఆధ్వర్యంలో మళ్ళీ నేను బీజేపీలో జాయిన్ అయినా. అందరూ కూడా పాత మిత్రులు ఇక్కడ ఉన్నవాళ్ళు. అయితే తప్పనిసరి నా వంతు ఉన్న అనుభవం అంతా సుమారు 3 దశాబ్దాలలో ఈ ముదిరా సంఘం కానీ బీసీ సంఘం నేను చేసిన అనుభవాలంతా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తప్పనిసరి ఇంటింటికి వెళ్ళేటట్లు మనం ఒకరికొకరం తీసుకెళ్ళి, ముఖ్యంగా మనకు సామాజిక మాధ్యమాలు చేతికి వచ్చినాయి, అసందర్భ ప్రలాభాలు చేయకుండా ఎక్కడికక్కడనే, ముఖ్యంగా ఏది ఏమున్నా మనం కట్టగలిపెట్టాల్సింది కాంగ్రెస్ని ఎవరు నమ్మరు. 30 రోజులనే కాంగ్రెస్కు ముఖమెత్తిపోయింది. అంటే లాస్ట్కు వీనికంటే ఈ పరిపాలన కంటే కేసీఆర్ అనే మన మాటకు వస్తున్నారు ఇక్కడ. అంటే అర్థమైంది, ఈయన గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టు. ఈయన ఏం మంచోడు ఏం కాదు. కాకపోతే ఇంత దరిద్రంగా పాలన ఉంది కాబట్టి కాంగ్రెస్ ఏమి ఓట్లు సాధించుకోలేదు. వాళ్ళ నాయకులను ఎవరిని కూడా, వాళ్ళకి అధినాయకులు ఎవరు లేరు, పరదేశీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఎటొచ్చి మనకుంటే కాస్త కూస్తో బీఆర్ఎస్ ఓట్లు ఉంటారు. వాళ్ళు కూడా ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేస్ట్ అవుతుంది అని ఒక పబ్లిక్లో ఒక టాక్ వచ్చేసింది. కాబట్టి మనం ఎక్కువ శాతం మనం పబ్లిక్లో పోయి అప్పీల్ చేసి గడప గడపకు మనం మనిషికి ఒక 50 ఇళ్ళు తిరిగితే అయిపోతుంది. ప్రతి కులం, అన్ని కుల సంఘంలో అన్ని నాయకులను, బీసీ సంఘం నాయకులను, చేతి వృత్తి నాయకులను, ఎస్సీ ఎస్టీ బీసీ అందరినీ కూడా సబ్బడ్డ కులాలను కలిస్తే కష్టమేం కాదు. ఉమ్మడి జిల్లాలో 2 కూడా మనము గెలవబోతున్నాము. అంత దూరం ఏం లేదు. ఖచ్చితంగా మనం కష్టపడితే 30 రోజులు కష్టపడితే తప్పనిసరి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 2 సీట్లను మనం మోదీ గారికి బహుమతిగా ఇవ్వచ్చని నా వంతు కృషి నేను కూడా మీ అందరి సహకారంతో నేను నెరవేరుస్తానని హామీస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. వెంకటగాడు సీనన్న గారిని మా రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు ఘనంగా సత్కరిస్తున్నారు. చప్పట్లతో ఒకసారి భారత్ మాతాకి. వెంకటగాడు సీనన్న గారి వారి యొక్క ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి. ఆత్మీయ బంధువులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పార్లమెంటు స్థాయిలో
సబ్బండ బీసీ వర్గాల సమావేశం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకము. ఇప్పుడు రాబోతున్న పార్లమెంట్ ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ అసెంబ్లీ ఎలక్షన్లు కానీ చూసే పద్ధతి వేరు, పార్లమెంటుకు జరిగే ఎన్నికల పద్ధతి వేరు. యావత్ ప్రపంచంలో ఈరోజు మోడీ అనేది ఒక ఐకాన్గా మారాడు. జాతీయ రక్షణ కానీ, జాతీయ భద్రత కానీ, సనాతన ధర్మ భద్రత కానీ, సంస్కృతి భద్రత కోసం కానీ మోడీ గారు చేసిన సేవ అనేది ప్రపంచ దేశాలకు కనిపించగలిగింది. ఇకపోతే ఈ ఎన్నికలలో ఇంతవరకు నేను వచ్చినప్పుడు ఇప్పటికి ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడారు. ఒక విషయం అయితే స్ఫటిక సాదృశ్యం, క్రిస్టల్ క్లియర్. ఏంటంటే ఓటర్లు మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా ఏంటి, సాంప్రదాయమైన బీజేపీ ఓట్స్ కాకుండా ఆయా పార్టీలకు సంబంధించిన ఓట్లు కానీ, తటస్థంగా ఉన్న ఓట్లు కానీ బీజేపీ యొక్క అధినాయకుడు మోదీ గారికి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని మనము అడగందే అమ్మ అన్నం పెట్టినట్లు మనము కనీసం మన అప్పీల్ చేసుకోవడానికి ఖచ్చితంగా గడప గడపకు మనము వెళ్ళాల్సిందే. అది కుల సంఘాల ద్వారా పోతామా, బీసీ సంఘాల ద్వారా పోతామా, ఏ రకంగా పోతాం, పార్టీ పరంగా పోతామా, మొత్తానికైతే ప్రతి ఒక్క ఓటర్ను మనం కలవాల్సింది. ఈ మధ్యకాలంలో 27 తారీఖు నాడు అచ్చంపేటలో జరిగిన కాన్స్టిట్యున్సీ మీటింగ్లో, బీజేపీ మీటింగ్ నేను మాట్లాడాను. అక్కడ చాలామంది భక్తులు ఒక మంచి సూచన చేశాను. ఎందుకంటే నేను ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీజేపీకి 1980లో నేను జనసంఘ్ పార్టీలో పనిచేసాను. చిన్న ఓటు హక్కు లేదు. తర్వాత 83 ఎప్పుడైతే బీజేపీ పార్టీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఏబీపీ బీజేపీలో ఆర్ఎస్ఎస్లో ఉన్నా. కాకపోతే మధ్యలో నా వృత్తిరీత్యా నేను ఉద్యోగం చేసిన తర్వాత ముదిరాజ్ సంఘానికి జిల్లా అధ్యక్షునిగా, తెలంగాణ బీసీ మహాసభకు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన నేపథ్యంలో పార్టీకి కొంత వృత్తిపరంగా దూరం ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే ఉద్యోగస్తులు కాబట్టి. అయితే అచ్చంపేటలో కూడా ఒక నినాదం మంచిది, ఇంతకుముందు ఆ సోదరుడు పేరు తెలియదు కానీ అతను చెప్పాడు, కరెక్ట్ స్లోగన్, ఆర్టికల్ 370 బూత్లో 370. ఇది మనసులో పెట్టుకుందాం. పెద్ద విషయం కాదు, పెద్ద విషయం అయితే కాదు. మన ముందలున్నది మన యొక్క వ్యక్తిగత ప్రయోజనం కాదు, సామూహిక ప్రయోజనం, దేశానికి సంబంధించిన ప్రయోజనం. దేశం బాగుంటేనే, సరిహద్దులలో మిలిటరీ పోరాటం చేస్తేనే, మిలిటరీ కాపలా కాస్తేనే మనం నిశ్చింతగా ఉన్నట్లు, సాక్షాత్తు సైనిక దళాలు 3 వర్గాల దళాలు కూడా ఏమంటున్నారంటే మోదీ గారు ఉన్నది మాకు రక్షణ ఉంది, మాకు స్వేచ్ఛ ఉందని చెప్తున్న జాతిని కాపాడుతున్నారు. ఈ విషయం మన ప్రజల్లోకి తీసుకుపోవాలి. రెండవది ఏంటంటే సబ్బండ వర్గాల మీద ఒక సామాజిక బాధ్యత ఉంది. అదేంటంటే నాకు తెలిసినంత వరకు అటు జనసంఘలో కానీ, ఆర్ఎస్ఎస్లో కానీ, బీజేపీలో కానీ కుల ప్రసక్తి లేదు, ఎప్పుడు లేదు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నవీన్ గౌడ్ గారికి, వేదిక విన్నటువంటి సీనియర్ నాయకులు బీజేపీ నాగురావు నామోజీ గారు, కొండయ్య గారు, అందే బాబాయ్ గారు, ఈశ్వరయ్య గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మన గోవర్ధన్ అన్న గారు, అదేవిధంగా ఆత్మీయ ఓబీసీ కార్యకర్తలారా, భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో 70 సంవత్సరాల స్వతంత్రం యొక్క ఈ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చి ఈ ప్రాంతంలో తెలంగాణలో ఓబీసీలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడ్డటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ వారందరూ కూడా రాజ్యాధికారం కావాలి, అందరూ కూడా వారికి సరైనటువంటి స్థానం కల్పించాలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏదైతే బంగారు తెలంగాణ అనేటువంటి ఓబీసీల కళలు కన్నారో ఆ కళలు సాకారం కావాలంటే స్వయాన ప్రధానమంత్రి గారు ఇక హైదరాబాద్కి వచ్చి ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసినటువంటి ఘనత కేవలం ఒక భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రికి దక్కింది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు విస్మరించి కేవలం ఒక వర్గాన్ని మాత్రమే వాళ్ళు ముందుకు నడిపి ఈరోజు 70 సంవత్సరాలు ఈ యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని కావచ్చు, తెలంగాణ ప్రాంతాన్ని ఈరోజు రాజ్యాధికారం చేయడం జరిగింది. మిత్రులారా, ఈ ప్రాంతంలో ముద్రాజులు కావచ్చు, యాదవులు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, లేకపోతే పద్మశాలీలు కావచ్చు, అనేక కులాల వాళ్ళు ఈరోజు తెలంగాణలో చాలా మంది ఉన్నారు.
వీరందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి ఈరోజు రాజ్యాధికారం కావాలనుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఈరోజు పార్లమెంటులో 366 సీట్లు వస్తే కనుక, ఈరోజు రాజ్యసభలో 160 సీట్లు కనుక వస్తే కనుక ఈరోజు 33% మహిళలకు రిజర్వేషన్ ఏ రకంగా కల్పించిందో అదేవిధంగా ఓబీసీలో కూడా రిజర్వేషన్ కల్పిస్తే ఈరోజు తెలంగాణలో కూడా చాలా మంది ఇక్కడ ఎంపీల అవకాశం కల్పిస్తుందని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి గారి గతంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ప్రతి పార్లమెంట్ గెలవడం మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఈరోజు పార్లమెంట్తో పాటు మిగతా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ గెలిచే అవకాశం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ ఏ విలేజ్కి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కుల సంఘాల వాళ్ళతో అడిగినా, లేకుంటే కులాలు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులను అడిగినా ఈరోజు కులాలకు అతీతంగా ఈరోజు ఒక బీసీ అనేటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన వల్లనే ఈరోజు బీసీలందరూ సురక్షితంగా ఉంటారు. ఈ తెలంగాణలోని ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఓబీసీ తరఫున మన గ్రామాల్లోకి వెళ్ళి పార్టీ 60% ఎవరితో ఓబీసీలు ఉన్నారో వారందరూ కూడా చదువు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు 40% వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నాయకులతోని ఈరోజు చర్చించడం జరిగింది. మీకు తెలుసు, రాష్ట్రంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి. అందులో మహబూబ్నగర్ లాంటి నియోజకవర్గం చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం కాబట్టి ముందు నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక 2 నియోజకవర్గాలు వెనుకబడి అంటే జిల్లాలు వెనుకబడి అంటే అందులో మహబూబ్నగర్ కూడా పేరు ఎప్పుడు వచ్చేది. మరి అలాంటి మహబూబ్నగర్ నుండి ఈసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీకే అరుణ గారు గెలవడం వలన ఈ జిల్లాకి ఏమి అభివృద్ధి జరుగుతుంది? కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నది, రాబోయే కాలంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే వస్తుందని ప్రపంచమంతటికీ తెలుసు. మనం గెలుస్తున్నాం, కానీ ముఖ్యంగా కావాల్సింది ఏంది? మన తెలంగాణలో అత్యధిక పార్లమెంటు గెలవాలి. అందులో పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఏదైతే ప్రాంతాలు, జిల్లాలు ఉన్నాయో అవి అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అనేక విధాలైన నిధులతోని ఈ జిల్లాని అభివృద్ధి చేయవచ్చు, పార్లమెంటుని అభివృద్ధి చేయవచ్చు అనే విషయాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ పార్లమెంటు ఈ సమావేశంలో ఓబీసీ నాయకులు నిర్ణయించాము. అలాగే ఓబీసీ నాయకులందరూ కలిసి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి పార్లమెంటు వరకల్లా బీసీలందరినీ, కుల సంఘాలందరితో చిన్న సమావేశాలు, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో చిన్న సమావేశము, మండల స్థాయిలో ఒక సమావేశము, నియోజకవర్గంలో ఒక సమావేశము, పార్లమెంట్ అన్ని కలిపి కూడా ఒక 3-4 నియోజకవర్గాలు కలిసి మనము సమావేశాలు చేసి బీసీలకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బీసీలకు ఏమన్నా లాభం జరిగింది అంటే ఓన్లీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు దేశంలో బీసీలకు అనేక విషయాల్లో అనేక పథకాలు, వాళ్ళ జీవనోపాధికి పనికొచ్చే పథకాలు తీసుకొచ్చిండు. అందులో ముఖ్యమైనది మీకు ఈ మధ్య తెలుసు, విశ్వకర్మ యోజన ద్వారా చేతి వృత్తుల వాళ్ళకు 1,00,000 రూపాయలు లోన్ వస్తే వాళ్ళు ఆ 1,00,000 రూపాయలతోని వాళ్ళ వృత్తిలో జీవనం సాగించడానికి బయట ఇంట్రెస్టులు తెచ్చి రుణాలు తెచ్చుకొని ఆ మిత్తిలు కట్టలేక ఇబ్బంది పడతారని దేశం మొత్తం మీద కేసీఆర్ పథకం లెక్క కాదు, గొర్రెలు బర్రెలు అని మధ్యంతర ఎన్నికలు ఏడైతే వస్తాయో, ఉప ఎన్నికలు ఏడైతే వస్తాయో ప్రజలకు ఆ రోజు ఆశ చూపి ఓట్లు దండుకొని ఆ స్కీముని వల్ల ముందుకు తీసుకొచ్చిన సందర్భాలు లేవు. కానీ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చే స్కీము ఉచిత స్కీములు కావు, ప్రజలలో భాగస్వామి కావాలి, దాన్ని తీసుకొని వాళ్ళు బ్రతకాలి, వాళ్ళ వల్ల నలుగురు ఇంకా బ్రతకాలనే ఉద్దేశంతో విశ్వకర్మ తీసుకొచ్చి కులవృత్తులలో కూడా అలా కులంతో సంబంధం లేకుండా వృత్తి చేస్తే చాలు, ఆ వృత్తి వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళకు రుణాన్ని ఇప్పించాలి. ఆ రుణ టైంలో వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఇవాళ టెక్నికల్ పరిస్థితిలో వాళ్ళు అప్పటి పాత పద్ధతిలో చేస్తే తట్టుకోలేని ఇప్పుడున్న ఫాస్ట్ యుగానికి తప్పని ఒక 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్లో కూడా రోజు 500 రూపాయలు లెక్క వాళ్ళకు ఇచ్చి, అదేవిధంగా అదైన తర్వాత వాళ్ళు ఒక ఆ వృత్తికి సంబంధించింది ఏదైనా కొనుక్కోవాలంటే ఒక 15,000 రూపాయల చెక్కు కూడా ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్రంలో కాదు దేశంలో అత్యధికంగా పేదవాళ్ళు అత్యధికులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నదాంట్లో ఉండొచ్చు, అన్ని కులాలలో ఉండొచ్చు, కానీ అత్యధికంగా ఉన్న వాళ్ళు అత్యధిక చేతి వృత్తులు చేస్తారు మాత్రం ఈ కులంలో ఉంటారు. కాబట్టి వీళ్ళని ముందు తీసుకోవాలని విశ్వకర్మ యోజన తెచ్చిండు. ముద్ర లోన్ ద్వారా చదువుకున్న వాళ్ళకి అనేక విషయాల్లో వాళ్ళకు ఇప్పటికే దేశంలో కోట్ల రూపాయల రుణాలు ఇచ్చి వాళ్ళ అభివృద్ధిలోకి
రావడానికి ప్రయత్నం చేసినాయి. కాబట్టి ఇవాళ కరోనా తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా చితికిపోయిన ఒక నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని మాత్రం కరోనా తర్వాత కూడా కరోనా వచ్చి మా దేశాన్ని ఏం చేయలేదన్నంత అభివృద్ధిలో తీసుకుపోయి ఇవాళ దేశాన్ని ప్రపంచంలోనే భారతదేశం అంటే ఆర్థికంగా అన్ని విషయాలలో గట్టిగా ఉందన్న నిర్ణయానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాంటి ప్రధానమంత్రికి ఓటేసి ఇలా మహబూబ్నగర్ నుంచి కూడా మనం డీకే అరుణ గారిని పంపిస్తే ఇప్పటికే డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్నారు. రేపు ఆమె ఎంపీగా గెలిస్తే ఈ జిల్లాకు ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ఆమె చక్కగా వెళ్ళి నరేంద్ర మోడీ గారిని డైరెక్ట్ మాట్లాడి ఫండ్ తీసుకొచ్చేంతే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ మహబూబ్నగర్లో ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలు బీసీలు ముఖ్యంగా బీసీలకు లాభం జరగాలంటే అందరినీ చూడండి. అరుణ గారు ఇంతకుముందు మంత్రిగా కూడా ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి కూడా సేవ చేసిన అనుభవం ఉన్నది. ఏ పని ఎలా చేయాలి, ఎక్కడ అభివృద్ధి ఎలా చేయాలి అనే అనుభవం ఉన్నది. ఒకసారి మంత్రిగా పనిచేసారు కాబట్టి అన్ని విషయాల మీద ఆమెకు ఒక అవగాహన ఉంది. ఇవాళ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కూడా దేశ పరిస్థితులను బట్టి అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటుంది. కాబట్టి ఈ అభివృద్ధిని ఏ విధంగా చేస్తే ఏ జిల్లానైతే వెనుకబడి ఉందో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఆలోచన కలిగే వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిని ఈ మహబూబ్నగర్లో ఉన్న ప్రజలు ముఖ్యంగా దాదాపు 55-60% ఉన్న ఓబీసీలు ఆ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు చూసిరు మొన్ననే 500 సంవత్సరాల కింద మనకు ఎంతో ఇబ్బంది కలిగి ఎంతోమంది ప్రాణాలు వదిలి ఎంతో ఉద్యమాలు చేసి ఎంతోమంది జైలుకు పోయి ఎన్నో విధాలుగా కష్టపడ్డ రామాలయ నిర్ణయం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ రక్తపాతం జరగకుండా చట్టం ద్వారా దివ్యమైన భవ్యమైన రామాలయాన్ని నిర్మించి దేశ ప్రజలు ప్రతి ఒక్కరు 100% ఉత్సవాలు చేసుకొని మా బాలరావులు మళ్ళీ వచ్చే అయోధ్యలో ఉన్న అలాంటి ప్రధానమంత్రి ప్రపంచంలో ఎంత పెద్ద తీవ్రమైన సమస్యను కూడా సామరస్యంగా పరిష్కరించే ధైర్యము తెలివి ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ. మీకు తెలుసు కాశ్మీర్లో 370 యాక్టులు తీసేస్తే ఎంతో ఇబ్బంది జరుగుతుంది, దేశమే అల్లకల్లోలమవుతుంది, ఎన్నో గొడవలు జరుగుతాయి. ఎంత సాధ్యం కాదని మంచి మేధావులు మీ టీవీల ముందు కూర్చొని చర్చలలో అది సాధ్యమా, అంత సాధ్యం కాదన్నారు. కానీ దేశంలో ఎక్కడ కూడా ఆ తర్వాత చిన్న గొడవ జరిగినట్టు ఏ టీవీలో కానీ ఏ పేపర్లో కానీ ఎక్కడ కానీ జరగలేదు. అదే నరేంద్ర మోడీ గారి పాలన. అలాంటి పాలనని మెచ్చే ఈరోజు దేశంలో 400 సీట్లు గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధమైనారు. చాలా ప్రతిపక్షాలు ఏం చేసినాయి, ఈసారి నరేంద్ర మోడీ గారిని కొట్టేయాలి అని అందరూ కలిసి ఐపీఎల్లో ఇప్పుడు టీంలో ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, బెస్ట్ ప్లేయర్లను సెలెక్షన్ చేస్తారు. బ్యాటింగ్లోకి వెళ్ళి ఒక ముగ్గురిని, బౌలింగ్లోకి వెళ్ళి ఒక ముగ్గురిని, వికెట్ కీపర్లు 2 ఫీల్డర్ని ఒక 2 చేసి చలో పోయి మనం క్రికెట్ ఆడదామని ఐపీఎల్లో సెలెక్షన్ చేస్తారు. ఐపీఎల్ మాదిగానే మన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇండియా కూటమని పెట్టింది. పాపం వాళ్ళు గ్రౌండ్లోకి రాకుండానే ఒక్కొక్క బ్యాట్స్మెన్ రిటర్న్ వెళ్ళిపోయారు. మేము ఈ టీంలో ఆడము మొత్తం కాదు, ఆ ఎదురుగా టీంతో ఓడిపోవడం ఎందుకనిపోయింది. ఇవాళ అటువంటి పరిస్థితి దేశంలో అందరూ ఒకటే మాట, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం. నా మాట మహబూబ్నగర్కు డీకే అన్నగారు అవసరం. ఎందుకంటే అభివృద్ధి చెందాలంటే నాయకురాలు ఇలా నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఇంత అభివృద్ధి తీసుకొచ్చారంటే ఆయనకు ప్రజల కష్ట సుఖాలు తెలుసు. బీసీ నాయకుడిగా, బీసీ దేశ ప్రధానిగా తన తల్లి, తన తండ్రి, తన చుట్టుపక్కల వాళ్ళు, తన అన్నదమ్ములు పడ్డ కష్టాన్ని చూసాడు. కాబట్టి ఈ కష్టంలో దేశంలో పేద పరిస్థితులున్న ఏ వ్యక్తి కూడా జరగవద్దు. అందరూ అభివృద్ధిలో జరగాలంటే ఏం కావాలి, వాళ్ళకి ఏ విధమైన సౌకర్యం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని కింది స్థాయి నుంచి ఆలోచనతోనే ఇవాళ అనేక పథకాలు తీసుకొచ్చి దేశాన్ని ముందు నడిపించి ప్రపంచంలో 3వ స్థానానికి రావాలి, నేను మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత అది వస్తేనే నా కళ నెరవేరుతుంది అన్నంత ఉద్దేశంతో పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి తోడుగా డీకే అరుణ గారు కూడా గెలిచిపోతే, ఆమె అదృష్టం బాగుంటే ఆమె ఇంకా ఉన్నత పదవుల్లో వస్తే ఈ జిల్లాకు, ఈ పార్లమెంటుకు, ఈ రాష్ట్రానికి కూడా మనకు మేలు జరుగుతుంది. మీకు తెలుసు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించారు. సైన్స్ స్కూళ్ళలో అలాగే కేంద్రీయ విద్యాలయంలో రిజర్వేషన్ కల్పించిండు. విదేశాలకు పోయి విద్యార్థులకు కూడా రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చిండు. ఇన్ని పథకాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ మహబూబ్నగర్ జిల్లాలో కూడా
డీకే అరుణ గారు లాంటి లీడర్ ఎంపీగా పోతే ఇక్కడ సమస్యలైన దృష్టి తీసుకపోతే ఎంత పెద్ద సమస్యనైనా ఏనుగంత సమస్యను కూడా చీమలాగా తీసుకొని దాన్ని విజయవంతంగా పూర్తి చేసే నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ జిల్లాలో ఉన్న ప్రజలకందరికి మేలు కలుగుతుంది. ముఖ్యంగా మా బీసీకి సంబంధించిన మోర్చా నాయకులు కానీ బీసీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు గ్రామానికి వెళ్ళి మీరు ఏమేం పని చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఏం పని చేస్తున్నారో అన్నీ ఇక్కడున్న పార్టీ గమనిస్తుంటుంది. అందరు ఏకగ్రీవంగా బీసీ నాయకులు కట్టుకొని ఎప్పుడే కానీ పార్టీలో మనం అనుకుంటాము నేను గెలవదు ఇంకొకరు గెలిస్తే ఏం లాభమని, అది తప్పు. పార్టీ ఒక్కొక్కరు కలిస్తేనే 400 సంఖ్య అవుతుంది. కాబట్టి 400 అంతటా అవుతున్నాయి. రాజుగారు పాలు తెమ్మంటే నేను ఒక్కరి నీళ్ళు పోస్తే ఏమవుతుంది, అని పోస్తే అందరు నీళ్ళు పోసినట్టు అవుతుంది. కాబట్టి మహబూబ్ నగర్ కూడా నరేంద్ర మోడీ గారికి బహుమతిగా మనం డీకే అరుణ గారిని గెలిపించి మన బీసీ ముఖ్యమంత్రిగా, దేశంలో బీసీ ముఖ్యమంత్రి 3వసారి కావడం అంటే అంత సామాన్యమైన కాదు. ఒక బడుగు బలహీన సంబంధించిన వ్యక్తి ఉన్నత స్థానంలో కూర్చున్నారు. ఒక మరీ వెనుకమైన ఎస్టీకి సంబంధించిన వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇది ఈ దేశంలోనే సాధ్యం. కాబట్టి మనం చిన్న విషయాలని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో ఏదైనా చిన్న మనస్పర్ధాలు ఉంటే కూడా దాన్ని తీసుకోకుండా కలిసి కట్టుగా అందరము 60% ఉన్న బీసీలు గ్రామంలో తిరిగి ప్రచారం చేసి విశ్వకర్మ యోజన ద్వారా ఊరికి ఒక 100 మంది లబ్ధిదారులను చేపియాలి. అది ఇప్పించే బాధ్యత ఓబీసీ మోర్చా రాష్ట్ర పార్టీ తీసుకుంటుంది. దానికి లక్ష్మణ్ గారు, బూర నర్సయ్య గారు కన్వీనర్గా ఉన్నారు. కాబట్టి ఈ లబ్ధి ఎల్లకేలా దృష్టిలో పెట్టుకొని కాదు, ఇది నిరంతరం సాగుతూనే ఉంటుంది. 5 ఏళ్ళు సాగకపోతే మీరు మమ్మల్ని అడగండి. కాబట్టి ఎన్నికలలో ఓటు అడగడంతో పాటు ఆ ఇంటికి పోయినప్పుడు ఎవరైనా మహిళ కుడుతుంటే అమ్మ నీకు ఇప్పుడు లోన్ వస్తుంది, నువ్వు ఒక అప్లికేషన్ పెట్టుకోమండు. ఒక మంగళ షాప్ పోయి కటింగ్ షాప్ పోతే అన్న నీకు ₹1,00,000 రుణం వస్తుంది. మంచిగా సెట్ చేసుకొని ఇవాళ రేపు లేటెస్ట్ వస్తున్నాయి, దాని ప్రకారం చేసుకోనండి. ఎవరన్నా దోపిడీ చేసేది ఉంటే ఇవాళ రేపు మిషన్లు వచ్చినాయమ్మా, ఎన్ని రోజులు పోయి చేతితో చేస్తారు. ఈ మిషన్ కొనుక్కొని నరేంద్ర మోడీ గారు మీకు సాయం చేస్తారంటారు. చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి చెప్పండి. ఎన్ని కుల వృత్తులు ఉన్నారు, రాళ్ళు కొట్టే వాళ్ళకు కూడా అవకాశం ఉన్నది, పూలు అల్లే వాళ్ళకు ఉన్నది, విగ్రహాలు తయారు చేసే వాళ్ళకు ఉన్నాయి. ఇన్ని వృత్తులలో ఉన్న వరకు ముఖ్యంగా ఈ చేతి వృత్తులలో ఈ బంగారం చేసేవాళ్ళు, ఇనుపు పని చేసేవాళ్ళు, కట్టె పని చేసేవాళ్ళు వీళ్ళందరికీ అవకాశం ఉంది. కానీ పార్టీ నాయకులు వాళ్ళు చేయవలసింది నాలుకతో ఒక చిన్న పని, అదే ఇది పెట్టుకోండి మీకు లోన్ వస్తుంది మేము ఇప్పిస్తామంటాం. దాని పార్టీకి మంచిది, మీ నాయకత్వం పెడుతుంది, రేపు వార్డు స్థాయిలో మీకు కూడా నాయకత్వం పెడుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికలలో ఈడికెళ్ళి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిపించి మనము నరేంద్ర మోడీ గారికి 400 సీట్లలో ఈ మహబూబ్ నగర్ సీటు కూడా బహుమతిగా పంపి ఈ జిల్లాను అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రాన్ని కూడా మేము మన పదవిలోకి వస్తే, ఉన్నత పదవిలోకి వస్తే రాష్ట్రాన్ని కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఏం చేయడు, కాలిపోయి రేవంత్ రెడ్డినే కలుస్తాడు, ఢిల్లీకి పోయేస్తాడు, రాహుల్ గాంధీని కలుస్తాడు. మహబూబ్ నగర్కి ₹1 తెచ్చేది లేదు. కేసీఆర్ దుకాణం బంద్ అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏమీ లేదు, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు, అది డిసైడ్ అయిపోయింది. రాష్ట్రంలో ఎవరో కాదు, బీఆర్ఎస్ నాయకులే వాళ్ళకు సీటు రాకుండా చేశారు. ఒక్కొక్కరు టీంలోకి వెళ్ళిపోయింది, వేస్ట్ అని వాళ్ళే డిసైడ్తో ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ అయిపోయింది. కేసీఆర్ పని అయిపోయింది, ఇక కేసీఆర్ పార్టీలో నిలబడుతూ ఎవరు కూడా గెలవరని తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకు నడుస్తున్నది కాంగ్రెస్, నరేంద్ర మోడీ, బీజేపీ ఏది బెటరో ఆలోచించింది. కేంద్రంలో వచ్చేది బీజేపీ పార్టీ. ఇక్కడ బీజేపీకి పార్టీకి వెళ్ళి ఎంపీలు గెలిస్తే, రాష్ట్రంకి వెళ్ళి 15 మంది గెలిస్తే అన్ని కాన్స్టిట్యున్సీలు కవర్ అవుతాయి, ఒక హైదరాబాద్ పార్లమెంట్ తప్పించి. అప్పుడు అభివృద్ధి అనేది నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణకు నాకు ఇన్ని సీట్లు ఇచ్చిండ్రు, వీళ్లకు ఎక్కువ ఫండ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వీళ్ళ ఎంపీల ద్వారా, ఇక్కడ అయ్యే కేంద్ర మంత్రుల ద్వారా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కాబట్టి అందులో ఈ రాష్ట్రంలో మహబూబ్ నగర్ కూడా ఒక సీటు ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఎవరైతే శాంతకుమార్ ఉన్నారో ఆయన బీసీ చాలా ముందుకు పెట్టారు, చాలా కార్యక్రమాలు జరుగుతుంది. అయితే ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఆయన ఈ రోజు కూడా ఏ కార్యక్రమంలో పాల్గొంటుంది బీసీ నాయకుడు. దాని తర్వాత ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ప్రవీణ్ కానీ, అదేవిధంగా నిరంజన్ గౌడ్ కానీ, ఈ రోజు కూడా నమ్మిరా ఆయన కూడా ప్రధాన కార్యదర్శి రిజైన్ చేశారు. ఏం జరుగుతుంది అంటే క్యాస్ట్ రాజకీయాలు, క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలు పలానా బీజేపీలో శాంతికుమార్కి రాష్ట్రంలో ఏం బాధ్యత ఉన్నది? ఇప్పుడు ఆయన ఎంత ముఖ్య పాత్ర? నేనేమంటున్నా,
ఈరోజు శాంతికుమార్ గారికి టికెట్ వస్తే ఆయన బాధ్యత మొత్తం ఈడని మొత్తం తిరగాలి. ఆయన ఎందుకు తిరగాలంటే ఆయననే క్యాండిడేట్ కాబట్టి ఒక సెకండ్ కూడా ఆయన కోశాధికారిగా రాష్ట్ర కార్యాలయంలో పని చేయడానికి వీల్లేదు. అప్పుడు వేరే వాళ్ళని పెట్టి పని చేపిస్తారు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, రాష్ట్రం మొత్తం చూడాలి అన్ని విషయాలలో, చిన్న పాంప్లెట్ కాడికి వెళ్ళి బ్యానర్ కాడికి వెళ్ళి వెహికల్ కాడికి వెళ్ళి ఆయన చూసే బాధ్యతనే ఆయనకు ఉన్నది. అలాంటి టైంలో ఆయన ఇప్పుడు చెందుకుంటాడు. ఆమె నామినేషన్ వేసినాక ముఖ్యమైన సమావేశాలకు తప్పకుండా శాంతికుమార్ గారు వస్తారు, ప్రతి కాన్ఫరెన్స్లో ప్రచారం చేస్తాడు. అంతే ముందే మనం ఆయన కనిపిస్తలే టికెట్ అడిగి, కానీ మనమే ఒక రూమర్స్ తీసేసి ఆయన అసంతృప్తితో ఉన్నాడు. ఆయన బీసీ ఆశ మొత్తం మోసలేకేలేము. ఆశపడడం తప్పలేదు, నేను కూడా ఆశపడతాను నాకు సీట్ కావాలని. కానీ పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉంటారు. రాలేదు ఈసారి శాంతికుమార్కి, ఇది రాలేదు, రేపు రాజ్యసభ వస్తుండొచ్చు, ఎమ్మెల్సీ వస్తుండొచ్చు, ఇంకేదైనా వేరే ఆశంకలు రాజ్యసభ వస్తుండొచ్చు. మా లక్ష్మణ్ గారికి రాలేదా? ఇక టికెట్ రాకపోతే ఉత్తరప్రదేశ్కి రాజ్యసభ అయ్యిండు. శాంతికుమార్ గారికి కూడా అవకాశం ఉంటుంది, రాదని ఎందుకు అనుకుంటారు? ఆయన చెప్పిండు ఎప్పుడన్నా మీడియాలో, నాకు రాలేదు, నేను నర్వస్లో ఉన్నా, నేను వస్తాను, నాకు కలుస్తుంది, స్టేటస్లో వస్తుండు, అన్ని పనులలో తీసుకుంటూ చేస్తాను. అట్లాంటిది ఏం లేదు. చేస్తారు, ఇవాళ రేపు రిజన్ ఎందుకు చేస్తారు తెలియదా? ఎందుకు చేస్తారు మీకు తెలుసు కదా. దానికి బహానా చెప్పడానికి ఇంతమంది ఏమన్నారు, అందరూ బీఆర్ఎస్లోకి పోయినప్పుడు ఏమన్నారు, అందరూ కాంగ్రెస్లోకి వెళ్ళి అభివృద్ధి ప్రజల గురించి పోతున్నాం అన్నారు. వీళ్ళు కూడా ప్రజల గురించి పోతున్నారేమో, అభివృద్ధి గురించి. గల్లీ నుంచి కాన్స్టిట్యున్సీ లీడర్ దాకా ఏమైనా అభివృద్ధి చేద్దామని అలా పోతుర్రేమో. ఇప్పుడు ఆయన గెలుస్తాడు, ఆయన గెలుస్తారు, వేరే పార్టీకి వెళ్ళి గెలవంగానే అభివృద్ధి చేస్తారని పోతున్నట్టు అంతే ఉంటుంది. జనరల్ అది నోట్తో డైరెక్ట్ చెప్పలేము. ఇప్పుడు మీ మీడియాలో అంతకంటే ఎక్కువ చెప్పలేము. తెలుసుగా, మీకైతే తెలుసు అది ఎందుకు పోతుంది. ఇందాక మీరు హైదరాబాద్ సీట్ ఒక్కటి తప్ప మిగతా అన్ని గెలుస్తారన్నారు, అంటే గెలుస్తారు అనలే. బీజేపీ డిసైడ్ అయితే హైదరాబాద్ సీట్ ఓడిపోతారు. హైదరాబాద్ సీట్ ఓడిపోతారులే. మనకు ఒక నానుడు ఉంది మొత్తంలో, ఏమని ఇప్పటిదాకా జరిగింది. మొన్న చూసారు కదా, ఆమె ఇచ్చిన జవాబులకు, ఆమె ఇచ్చిన, నేను హైదరాబాద్ సీట్ అనలేదు, 17 సీట్లు అన్నా, 17 అనలే, 15. హైదరాబాద్లో కూడా మేము ఈసారి గెలుస్తున్నాము. హైదరాబాదులా ఇక్కడ వినండి, మీరు వినండి, హైదరాబాద్లో కూడా మేము గెలుస్తున్నాము. ఇంతకుముందు గత 20-25 సంవత్సరాల నుంచి ఎన్ని గెలుస్తున్నారు అంటే మీ ప్రెస్సులతో సహా అందరూ ఏంటంటే ఈ 15 అంటే 17 ఇష్యూ వదిలేండి, హైదరాబాద్ వదిలేయండి, 16 సీట్లని ఒక నానుడిగా నడుస్తున్నది జనరల్గా. ఇవాళ హైదరాబాద్ సీటు కూడా వాళ్ళు ఎన్ని తిప్పల పడుతుండే అసదుద్దీన్ ఓవైసీ అంటే, అక్కడికి వెళ్ళి ఇంకో ముస్లిం నిలబడొద్దు, నిలబడితే నేను దెబ్బతింటా, మాధవిలత గారు బయటపడతట్టున్నది, ముస్లిం మహిళలు కూడా వేయడానికి సిద్ధమైన త్రిపుల్ తలాక్లో చదువుకున్న మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో చెప్పరు, చెప్తే వాళ్ళకి గొడవలు అవుతాయి. నరేంద్ర మోడీ సాబ్ అచ్చా కరామాయ్, అచ్చా ఏకెళ్ళి అచ్చాయ్ అని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు ముస్లిం మహిళలు. ముస్లిం మహిళలు ఆమెకు మెసేజ్లు పెడుతున్నారు, మేడం ఆప్కే సాత్ హమ్ ఆప్ లడో అని పెడుతున్నారు. ఈసారి హైదరాబాద్ సీట్ కాదు, ఇంతకుముందు దగ్గరికి వచ్చిపోయింది, ఇప్పుడు బయటపడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ది ఒక టాక్ నడుస్తుంది హైదరాబాద్లో ఇప్పటి పరిస్థితులలో. ఇంకోటి విశ్వకర్మకు ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ పోర్టల్ పనిచేస్తున్నారు. మీరు వచ్చి హైదరాబాద్లో కలెక్టర్ ఆఫీసులు అడగండి, జిల్లాలలో పోండి. నేను చెప్పేది నేను బైసాబ్ నేను చెప్పేది అప్లికేషన్ చేయడానికి పర్మిషన్ ఉంది, కానీ మామనగర్ జిల్లాలో ఏ సిఎస్ సెంటర్ పోయినా కానీ వర్క్ చేస్తారు. మీరు ఇవ్వాలి, ఓటీపీ రావడం, మీరు అది ఒక చిన్న వీడియో తీసి కలెక్టర్కి పెట్టాలి, ట్యాగ్ చేసి. వీళ్ళకి సెంటర్ ఇస్తే వీళ్ళు పని చేస్తలేరు, వాళ్ళు ఎందుకు చేస్తలేరు అంటే వాళ్ళకి 87 రూపాయల చిల్లర ఇస్తుంది. ఒక్కటి వాళ్ళు అప్లోడ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ 87 రూపాయలు ఇస్తుంది వాళ్ళకు, ఫ్రీగా చేయమంటలేరు. అయినా డబ్బులు అడుగుతున్నారు. పోనీలే డబ్బులు అడుగుతున్నారు, ఎందుకు చేస్తలేదు? రాష్ట్రం అంతా చేస్తుంది, ఎందుకు చేస్తలేదు సార్? చేస్తుంది. మేము అయినా అప్లికేషన్లు ఉన్నాయి కదా, అలా చేస్తుంది బరాబర్ చేస్తుంది. రిపోర్టింగ్ ఉన్నాయి అన్ని కలెక్టర్లకి, ఎన్ని వచ్చినాయి, లక్షలు వచ్చినాయి ఇప్పటికి. ఒక్క దగ్గరైనా సెంటర్లో ఉండొచ్చు. మనము బేస్ ఏం తీసుకోవాలంటే తెలంగాణలో ఒక్క దగ్గర కూడా పనిచేస్తలేదు, ఇది ఏం లాభం విశ్వకర్మ అనేది క్వశ్చన్. అది దాని జవాబు ఉంటుంది. 100 దాంట్లో ఒక 15 పని చేస్తలేవు. ఎందుకు చేస్తలేదంటే ఇది లోకల్ సమస్య, కలెక్టర్ ఆఫీస్ పోవాలి, కలెక్టర్ ఆఫీస్లో పోయి కంప్లైంట్ ఇవ్వాలి, అన్న ఇది ఇక్కడ పని చేస్తలేడు వీని సెంటర్లో, మరి ఏంది ఇది, మేము ఎన్నిసార్లు పోయినామంటే దాన్ని కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. అంత సమస్య.